మెడికల్ సీట్ల వ్యవహారం రాష్ట్రంలో పెద్ద దుమారమే లేపుతా ఉంది. పులివెందులకు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన మెడికల్ సీట్లు తమకొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నది వైసీపీ ఆరోపిస్తున్న మాట. అంటే ఈ రాష్ట్రంలో రాబోయే అన్ని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన సీట్లు కూడా వదిలేసుకుందన్నది వైసీపీ ఆరోపిస్తూ ఉంది. ఈరోజు ఎక్స్లో జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ని చేశారు. రాష్ట్రానికి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలకి కొత్తగా ఏర్పాటు చేయడానికి వస్తాము శ్రీకారం చుట్టామని. అయితే ఇందులో 5 మెడికల్ కాలేజీలు 2023-24 సంవత్సరంలో ప్రారంభించామని, మిగతా ఈ సంవత్సరం ఇంకో 5 కాలేజీలు ప్రారంభించాల్సి ఉందని జగన్మోహన్ రెడ్డి అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రణాళికని పక్కనకి పెట్టి పూర్తిగా ఇప్పుడు మిగతా మెడికల్ కాలేజీలు అంటే ఏవైతే గతంలో ప్రారంభించారో అవి పోగా మిగతా మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలన్న ఒక దురుద్దేశంతోనే ఈరోజు పులివెందులకు మంజూరైన సీట్లను కూడా వద్దంటూ ఎన్ఎంసీకి లెటర్ రాసిందని, ఇది పేద విద్యార్థుల గొంతు కోయడమేనని ఆయన విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ సీట్లు గతంలో పెరిగిన మాట వాస్తవం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించుంటే ఇంకొక 700 సీట్లు ఈ సంవత్సరం దానికి జత ఉండేవి. కానీ ఎందుకో ప్రభుత్వం దాని మీద అంత శ్రద్ధ పెట్టట్లేదు. అంటే అడిగితే ఇప్పటికీ ఆ మెడికల్ కాలేజీలో పనులు కాలేదని చెప్తున్నారు. పనులు అవసరమైతే కొన్ని మెల్లిగా కూడా చేసుకోవచ్చు. ఎన్ఎంసీనే ఆమోదించిన తర్వాత ఈ సౌకర్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కాస్త మెల్లిగా కూడా ఒక కాలేజీ ఏర్పాటు అయిన తర్వాత మెల్లిగా నిదానంగా కూడా కొన్ని సదుపాయాలని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని మెడికల్ కాలేజీని ప్రారంభించాలి. ఈ సంవత్సరం ఎలా గడిచిపోయింది, ఇంక నేను చేసేది ఏం లేదు. వచ్చే ఏడాదికైనా సాధ్యమైన ఎక్కువ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నమస్తే.